మిత్రులారా, నేను మీ మిత్రాని. ఇప్పుడు మనం వెళ్తున్న ఊరి పేరొచ్చి బేట్ ద్వారక అనమాట. అంటే ఇది పురాతన ద్వారక నగరం. శ్రీకృష్ణుడు ఒకప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళని చెప్తుంటారు. ఈ ప్రాంతం వచ్చేటప్పటికి ద్వారక నుంచి సుమారుగా ఒక 35 కిలోమీటర్లొస్తది. రోడ్ అది హైవే అనమాట. రోడ్ చాలా బావుంది. అలా అరేబియన్ సముద్రం తాకుతూ ఈ రోడ్డు చాలా బాగుందండి. ఒక పక్కేమో పడవలున్నాయి. ఇది చేపలు పట్టే వాళ్ళయి అనుకుంటా. చిన్న హార్బర్ లాగుంది ఈ పక్కన. ఇప్పుడిదొచ్చేటప్పటికి సుదర్శన్ సేతు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఫిబ్రవరి 2024లో ఓపెన్ చేశారు. ఇంతకు ముందొచ్చేటప్పటికి ఆ దీవికెళ్ళటానికి పడవలో అట్లా యెళ్ళేవాళ్ళు. ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత నుంచి కంఫర్ట్ బాగా పెరిగింది. అలాగే బేట్ ద్వారక రావాలంటే ఎప్పుడూ ఆటోలు, టాక్సీలుంటాయండి. ఎప్పుడూ దానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నెమలి పింఛన్ డిజైన్ అద్భుతంగా ఉందండి. చూడటానికి కనుల విందుగా ఉంది. ఇప్పుడు మొదటిగా మనం శ్రీ ద్వారకాధీశుడి దర్శనం చేసుకోవడానికెళ్తున్నాం. అంటే శ్రీకృష్ణుడి దర్శనానికెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేటప్పటికి ఆ గుడికెళ్ళే దారనమాట. ఇట్లా షాపులన్నీ పెట్టేసున్నాయి. అంటే ఇంకా పొద్దున్నే కావటం వల్ల ఏమి తీసినట్టు లేదు. కొన్ని కొన్నే ఓపెన్ చేసున్నాయి. అదిగోండి ఆ దూరంగా కనిపిస్తుందే గుడి. ఇప్పుడు మనం వెళ్తుందొచ్చేటప్పటికి గోల్డెన్ ద్వారక అండి. అంటే ఈ ప్రదేశం వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడి పుట్టుక నుంచి ఆయన ఎలా ఏమేమి కార్యక్రమాలు చేసేవాళ్ళని బొమ్మలుగా చేసేసి పెట్టారు. లోపలికెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మనం ఎప్పుడైనా మొదటి పూజ వినాయకుడికని చెప్తాం కదండీ! ఇక్కడ అలాగే వినాయకుడు, ఆయన భార్య రిద్ధి సిద్ధిల్ని పెట్టారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు జైల్లో పుట్టింది. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు ఎట్లా తీసుకెళ్లారు బయటికి, అదంతా చూపిచ్చారనమాట.
చాలా బావుంది. చూడండి.
ఆ శ్రీకృష్ణ భగవానే పిలిచినట్లుగా మనం ఆయన పూజ టైంకి ఇక్కడికి వచ్చామండి. చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నారో. అలాగే అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఎలా చేశారనేది గూడా ఉందన్నమాట. మొత్తానికైతే ఈ ప్లేస్‌కి వచ్చినందుకు చాలా హ్యాపీగుందండి. చాలా బాగుంది. నేను మీకు ముందే చెప్పాను కదండీ! ఈ ఊరికి రావటానికి ముఖ్యంగా ఒక గుడికెళ్దాం అనుకుంటున్నాను. ఆ గుడి ఏంటంటే ఎక్కడా ఉండదు. నాకు తెలిసి ఇంకెక్కడా లేదు అట్లాంటి గుడి. సో, ఇప్పుడు ఆ గుడికెళ్ళబోతున్నాం మనం. పదండి చూద్దాం ఆ గుడేంటో. ఇదొచ్చేటప్పటికి ద్వారక రోడ్ల మీదకెళ్తున్నాము. ఆ పక్కనే ఏదో చెరువు గూడా ఉంది. అది తాకుతూ అట్లా వెళ్తున్నామనమాట. అదిగదిగోండి. ఆ గుడి దగ్గరికొచ్చేసాం మనం. పదండి చూద్దాం. ఆ గుడి విశేషాలేందో, వింతలేంటో. ఇదేనండి ఆ గుడి. దండి హనుమాన్ టెంపుల్. అంటే హనుమంతుడు, ఆయన కొడుకు. విన్నారా సరిగ్గా? మఖధ్వజ అంటే హనుమంతుడి కొడుకాయన. హనుమంతుని చెమట ఒక చేప మీద పడి పుట్టిన వ్యక్తేనండి ఈయన. ఈ కథ వినే ఉంటారు మీరు. ఆయన పేరు మఖధ్వజ్ అన్నమాట. ఆంజనేయ స్వామి ఆయన కొడుకు. మొదటగా కలిసిన ప్రదేశం ఇదేనంటారండి. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయదారుణం నవకంజలోచన కంజముఖ కరకంజ పద కంజారుణం శ్రీరామ कंदर्प अगणित अमित छवि नवनील नीरज सुंदरम पटपीत ఇక్కడ ఈ ఆలయ ప్రాంతంలోనే అన్నసత్రం కూడా ఉందండి. అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి అకామిడేషన్. जनक सुतावरम भजु दीन बंधु दिनेश మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై. థ్యాంక్ యూ. दशरथ